హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ రవికుమార్. ఈ వీడియోలో 1 లీటర్ పాలతోటి కోవా అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది వచ్చేసి పక్క ట్రెడిషనల్ మెథడ్ అనమాట. ఇందులో ఎటువంటి మిల్క్ పౌడర్స్ కానీ లేకపోతే కార్న్ ఫ్లోర్ కానీ ఎటువంటి యూజ్ చేయకుండా మనకి పర్ఫెక్ట్గా కోవా అనేది రెడీ అయిపోతుంది. ఇది మా నానమ్మ గారు, అమ్మమ్మ గారు, వాళ్ళ అమ్మ వాళ్ళు చేసిన మెథడ్ అనమాట. టైం అనేది ఎక్కువ పడుతుంది, బట్ టేస్ట్ అయితే 100% బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మనకి వేరే కోవాలు ఇందులో 50% టేస్ట్ కూడా ఉండదన్నమాట. అవి మనకి బాగా ఇప్పుడు చేస్తున్నారు. 10 మినిట్స్లో కోవా అయిపోతుంది. కానీ ఇది ఆ రెసిపీ అయితే కాదండి. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూడండి. ఇక్కడ నేనైతే ఒక స్టవ్ మీద పాలు అనేది మరిగించుకుంటున్నానండి. ఒక పాన్లో వేసుకొని మరిగించుకుంటున్నాను. ఇంకొక స్టవ్ మీద డ్రై నట్స్ అనేవి ఫ్రై చేసుకోవడానికి గీ వేసుకుంటున్నానండి. ఈ గీ అనేది నేను 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. మనకి 1 లీటర్ మిల్క్కి ఒక పావు కేజీ కోవా వస్తుందన్నమాట. సుమారుగా అంతకన్నా ఎక్కువ ఏమైతే రాదు. మనకి దాని ప్రకారంగా అయితే మనకి 2 టీ స్పూన్స్ గీ అనేది ఇనఫ్ అనమాట. మీరు కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి డ్రై నట్స్ మీరు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. బాదము, క్యాషూస్ అండ్ పిస్తా, అంజీర్, కిస్మిస్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ఓన్లీ బాదం అండ్ క్యాషూస్ మాత్రమే వేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్కి రెండంటేనే ఇష్టం. మీరు సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. మా హస్బెండ్కి అవేమీ తినరు, ఓన్లీ క్యాషూస్ అండ్ బాదం. అసలు మ్యారేజ్ అయిన కొత్తలో అయితే అసలు నాకు ఏమి నట్స్ వద్దు, నాకు ఒట్టిగా నిచ్చేసాయి అనేవాళ్ళు. నేనే కొంచెం కొంచెం అలవాటు చేశాను అనమాట. అవి మాత్రమే, అందుకే అవే తింటారు. అండ్ కిస్మిస్ అయితే నార్మల్ ప్లెయిన్వే తింటారు అనమాట. తను దేంట్లో వేసినా సరే తినరు. నేనే ఒక్కొక్కసారి బలవంతంగా వేస్తానమాట. మనకి అలా నట్స్ అనేవి ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి, చల్లార్చుకోండి. అండ్ ఇక్కడ పాలు వచ్చేసి మీరు ఎలా మరిగించుకోవాలంటే చెప్తాను. చాలా టిప్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. పాలు అనేది మనకి వెడల్పు ఒక పాన్లో మాత్రమే తీసుకోవాలి. అది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసారా? పాన్లో మనకి మరిగించుకుంటున్నప్పుడు మనకి సైడ్స్న మనకి పాలు అనేది మీగడ కడుతూ ఉంటుంది అనమాట. అది స్పాచులతో మాత్రమే రిమూవ్ అయ్యింది త్వరగా. దాంతో తీసుకుంటూ మనకి పాలు అనేది మరిగించుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాన్ అనేది వెడల్పాటిది ఉండాలి అండ్ స్పాచుల అనేది కూడా కన్ఫామ్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఈ రెసిపీ అనేది బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఈ పాలు అనేది మరిగించుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా పాలు వచ్చేంత వరకు కూడా మనకి మరిగించుకోవాలన్నమాట. మీకు ఈజీగా తెలిసిపోతుంది. 1 లీటర్ మనకి టైం అనేది కనీసం 40 మినిట్స్ దాకా పడుతుందన్నమాట. నేను నోట్ చేశాను టైము. 40 మినిట్స్ దాకా పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టండి అనమాట. 32 మీరు పెట్టే అంటే మీ ఫ్లేమ్ అనేది ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి 35 to 40 మినిట్స్ అనుకోండి. కనీసం అట్లీస్ట్ 30 మినిట్స్ దగ్గర మీరు చెక్ చేసుకోండి. ఇలా వచ్చింది కన్సిస్టెన్సీ అంటే ఓకే, మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను 1/2 కప్ షుగర్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ మనకి షుగర్ అనేది వేసిన తరువాత మనకి లిక్విడ్ లాగా అవుతుందన్నమాట. ఆల్రెడీ మనకి ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది కదా, మనకి మళ్ళీ లిక్విడ్ లాగా అయిపోద్ది. కంగారు పడద్దు అప్పుడు, ఎందుకంటే మనకి షుగర్లో ఉన్న వాటర్ అనేది బయటికి రిలీజ్ అయ్యి మనకి లిక్విడ్ లాగా అవుతుంది. ఎప్పుడైనా సరే అంతే, షుగర్ అనేది వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకి ఫస్ట్ పల్చగా అవుతుంది, ఆ తర్వాత థిక్ అవుతుంది అనమాట. కొంచెంసేపు మరిగించుకున్న తర్వాత మళ్ళీ థిక్ అయిపోతుంది దానంతట అదే షుగర్ యొక్క మనకి క్వాలిటీ అనమాట. దాని యొక్క క్యారెక్టర్ అదే అనమాట. అందుకే ఇక్కడ మనకి కొంచెం సేపు అట్లా మనకు ఉంచినట్లయితే షుగర్ మొత్తం కూడా కరిగిపోయి మనకి మళ్ళా స్టిక్ అవుతుంది. మనకి పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత మనకి మళ్ళా స్టిక్ అవుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి దింపేయడానికి రెడీగా ఉన్నాం అనమాట. మా హస్బెండ్కి కొంచెం పలుచగానే కావాలి, బాగా తిక్కుగా వద్దు. మీరు కావాలి అంటే మరింత తిక్కుగా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి కన్సిస్టెన్సీ, మనకి చల్లారిన తర్వాత మనకి థిక్ కన్సిస్టెన్సీ అయిపోతుంది అనమాట. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే తీసేస్తాను. మనకి ఎందుకు అంటే ఇలా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి చూసారా, అలా ఉన్నప్పుడే తీసేస్తే మనకి దింపిన తర్వాత స్టిక్ అయిపోతుంది అనమాట. అందుకే ఇక్కడ నేను లయన్ సాఫ్రాన్ తీసుకున్నాను. సాఫ్రాన్ అనేది చాలా మంచిది డైజెషన్కి. అండ్ నేను ఒక 10 స్టాండ్స్ తీసుకున్నాను.
అండ్ ఏంటి ఈ లయన్ సాఫ్రాన్ గురించి అంటే సాఫ్రాన్ గురించి నేను ఒకటి చెప్తానండి. సాఫ్రాన్ చాలామంది కూడా మనకి ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాడతారు. ఎందుకంటే పిల్లలు తెల్లగా పుడతారని. అది అసలు చాలా కంప్లీట్లీ మిత్ అనమాట. ఎందుకు అంటే అదొక మూఢనమ్మకం అండి. అస్సలు అబద్ధం అది. ఎందుకు అంటే అది డైజెషన్ కోసం యూజ్ చేసేది కుంకుమ పువ్వు అనేది. ప్రెగ్నెన్సీ టైంలో డైజెషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే యూజ్ చేస్తారు. అది నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో తెలిసింది దీని గురించి. మా హస్బెండ్ రీసెర్చ్ చేశారు దీని గురించి. అందుకే అప్పుడు తెలిసిందనమాట నాకు డైజెషన్ కోసమే కుంకుమ పువ్వు యూజ్ చేస్తారని. అప్పుడు దాకా కూడా నేను కూడా పిల్లల కోసమే యూజ్ చేస్తాను అనుకునేదాన్ని. 100% బెస్ట్ కోవా రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ కోవా రెసిపీ అనేది టైం అనేది ఎక్కువ పట్టినా సరే మనకి ఇంచుమించుగా 40 మినిట్స్ దాకా టైం పడుతుంది. టైం అనేది పట్టినా సరే ది బెస్ట్ అనమాట. చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ వేలో చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. స్వీట్ తినని నాలాంటి వాళ్ళు కూడా పొగుడుతారనమాట దీన్ని. అంత బాగుంటుంది. మా హస్బెండ్కి మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అనమాట. తన బర్త్డే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఈ స్వీట్ అనేది ఉంటుందన్నమాట. ఇది కూడా తన బర్త్డేకి చేసిన స్వీటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.